నాగార్జున గారితో చేశారు, చైతన్యతో చేస్తున్నారు ఇప్పుడు తండేలు. ఉమ్. తండేలు చైతన్య గారు బంగారాజు కూడా ఉన్నాడుగా. బంగారాజు నేను నాగార్జున గారికి మైసూర్లో చెప్పా బంగారాజు షూటింగ్లో, సార్ మీతో నేను ఒక హ్యాట్రిక్ అయిపోయింది, సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ అన్నా. ఏంటి అని అంటే 3 సినిమాలు చెప్పా. పాతి ప్రెసిడెంట్ గారు అలానే 3 ఇది కదండి బ్లాక్ బస్టర్ కదా అన్నాడు. అవును సార్ అన్న, ఇది 2వ సినిమా బాబుతోటి అన్న. చాలా మన చైతన్యతో ఆయనతో 2వ సినిమా బాబుతోటి. ఫస్ట్ పిక్చర్ ఏంటి అన్నాడు, ఈ కొడుకుతోటి లవ్ స్టోరీ సార్ అన్న. యు ఆర్ ద ఇన్స్పెక్టర్ నో, బైక్ గీకు అది స్కోల్డ్ ద హీరో, రైట్ రైట్ ఫంటాస్టిక్ అని ఆయన మెచ్చుకున్నాడు. లవ్ స్టోరీలో ఒకటే సీన్ ఉంటుంది ఇన్స్పెక్టర్గా, అది బాగా ఎక్కింది ర్యాష్ నేచర్. అవును, లవ్ స్టోరీలో కూడా సాయి పల్లవిను నాగ చైతన్య, అది సీన్ కూడా బాగుంటుంది. సూపర్ డూపర్ హిట్ సినిమా, సూపర్ డూపర్ హిట్ సినిమా. ఇప్పుడు తండేలు పరిస్థితి, తండేలు ప్యాన్ ఇండియా సినిమా మళ్ళీ. అవును, తండేలు ఏంటి సార్ క్యారెక్టర్? ఈ ఫిషర్ మ్యాన్ మీద వ్యాపారం చేసే బిజినెస్ మ్యాన్ అండి, ఎక్స్పెక్ట్ చేసే బిజినెస్ మ్యాన్. ఓకే, అవును, అది వాళ్ళ స్టోరీ బయట చెప్పేశారు మొత్తం అంతా. అది ఫిషర్ మ్యాన్ స్టోరీ అని ఫిషర్ మ్యాన్ స్టోరీ ఉడిపిలో చేసాం. ఓకే, మళ్ళీ వస్తుంది అన్నారు, ఎప్పుడు వస్తుంది చూడాలి. నాకు తెలిసి ఇండస్ట్రీలో చేయని వాళ్ళు మీరు కాంబినేషన్ పడంది తక్కువ మంది హీరోలు ఉన్నారు. ఎన్టీఆర్ గారితో చేశారా? వెరీ తక్కువ అంటే ప్రభాస్ గారు చేయలేదు, అల్లు అర్జున్ గారితో చేయలేదు. 2 సంవత్సరాలు ఒక సినిమాలో ఉన్నారు కదా, అవుతుంది కదా. మేబీ సుకుమార్ గారు నాకు తెలిసి నెక్స్ట్ దాంట్లో పిలుస్తారేమో. పిలుస్తారు నాకు తెలిసి. అది కూడా పుష్పకి పిలిచారా? పుష్పకి పిలిచి కాకినాడ దాకా తీసుకెళ్లారు కారులో, అర్జెంట్గా రమ్మని. ఇక్కడికి కారు పంపించారు. తర్వాత ఆయనకి ఏంటంటే చిన్న సీన్, అది చాలా చిన్న సీను. ఓకే, అల్లు అర్జున్ గారు ఈ వ్యాపారం ట్రాక్ వదిలిపెట్టి కొత్త వ్యాపారం పట్టుకుందాం అని చెప్పి తమిళనాడు దగ్గరికి అడిగి వస్తాడు. షిప్ యార్డ్ సీన్ అది. ఆ చిన్న డైలాగ్ సీను, చిన్న సీన్ అది. నాకు మేకప్ వేశారు, కాస్ట్యూమ్స్ వేశారు, షిప్ ఎక్కమన్నారు, షిప్ ఎక్కాను. ఆయన మనసుకంతా పిండేస్తూ ఉంది. ఈ చిన్న వేషం ఇచ్చి ఇబ్బంది పెడుతున్నామా, ఇన్సల్ట్ చేస్తున్నామా, లేకపోతే అనవసరం పాటు చేస్తున్నామా అతను కెరీర్ అన్నట్టుగా సుకుమార్ గారు చాలా పర్సనల్ తీసుకున్నాడు విషయాన్ని. మహేష్ గారు మీరు కిందకు వచ్చేయండి అన్నాడు. వెంటనే 5 నిమిషాలు కూడా నిలబడ షిప్ మీద కిందకు వచ్చేసా. మీరేమనుకో మాకండి వెళ్ళిపోండి అన్నారు. తెల్లమొహం వేసా. వెళ్ళిపోమంటారు సార్ అన్న. నేను ఏదో వాడదామనుకున్నా కానివ్వండి, ఇది అంత మీకు ఉపయోగపడే వేషం కాదు, మంచి వేషాలు చేస్తున్నారు కదా, నాకే బాధ అనిపిస్తుంది. పైగా నేను చేసే మ్యాజిక్ ఏం లేదు ఇక్కడ. అతను హీరో వేరే ట్రేడర్ దగ్గరికి వచ్చి చందనం అమ్మటానికి ట్రై చేస్తాడు, అక్కడ మీ దగ్గర వస్తాడు అంతే. 2 డైలాగ్ మామూలుగా ఉంటాయి. ఏమి మీరు చేయటానికి కానీ నేను చేయటానికి ఏం లేదు ఇక్కడ, మీరు వెళ్ళిపోండి, పార్ట్ 2 చేద్దు కానీ అన్నాడు. ఓకే సార్ అన్న. పార్ట్ 2 చేద్దు కానీ నేను అవుతుంటే ఆయనకి కొంచెం ఏమనిపించిందో, మిమ్మల్ని పంపించేటానికి నేను ఫాల్స్ ప్రామిస్ చేస్తున్నాను అనుకోమాకండి అన్నాడు. అలాగే నేను గట్టిగా చెప్పాడు, సార్ నా మనసులో మాట చెప్పంటారా, పుష్ప 2లో కానీ చేయలేకపోతే చేస్తున్నారు అన్నాడు. సార్ చెప్పనండి సార్ అన్న, చెప్పనన్నాడు. చేయలేకపోతే అరే మన మహేష్కి మనం ఇవ్వలేకపోయామని మీరు ఫీల్ అవుతారని నేను నమ్ముతానన్న. సూపర్ అండి, మీరు ఆ పాజిటివ్నెస్ ఉండండి, చేస్తున్నారన్నాడు. ఇంకా కాల్ రాలేదు. ఎందుకంటే చెప్పేది కూడా చెప్పా, ఎందుకంటే అడగకుండా, పరిచయం లేకుండా, నేను ప్రయత్నం చేయకుండా రంగస్థానం పిలిచి మీరు వేషం ఇచ్చారు. అలాగే మీ ఆధ్వర్యంలో ఉప్పెనలో నాకు అద్భుతమైన వేషం ఇచ్చారు. సో నేను మీరు చేసే సినిమాలు లేకపోతే నాకు తగ్గ పాత్ర లేదనుకుంటాను, కానీ ఇంక వేరే రకంగా అనుకోను సార్. మర్చిపోయారు అనుకోను, ఇంకోటి అనుకోను, మీరు నా గురించి ఆలోచిస్తారని అనుకుంటాను అనగానే మీరు అదే పాజిటివ్నెస్ ఉండండి అని ఆయన చేశారు. నాకు అదే నమ్మకం అండి. నేను పనిచేసిన దర్శకుడు నన్ను మర్చిపోరనే నమ్మకం ఉంటా. ఎందుకంటే నా యాటిట్యూడ్ కానీ, యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టిన స్థాయిలో ఉందని నేను భావిస్తున్నా. ఓదెల్ సార్ ఫుల్ లెంగ్త్ ఇప్పుడు ఫుల్ లెంగ్త్ అండి. అది ఫస్ట్ ఓదెల్ 1లో నేను ఇన్స్పెక్టర్ చేశా. అవును. ఇప్పుడు ఈ సినిమా సంపత్ నంది గారు చెప్పడం, ఈ సినిమా కథ అంతా మీరు స్టార్ట్ చేస్తారు. ఒకప్పుడు ప్రశాంతంగా ఉంది, అది చచ్చిపోవడంతో ప్రశాంతం అయిపోయిందిరా, మళ్ళీ నాలుగు ఊళ్ళో పండగ జరుగుతుందని, దాన్ని పెళ్లి జరుగుతుంది అనే మాటలతోటి కథ మొదలవుతుంది. ఇది మీరే క్యారీ చేస్తారు, మీ యాంగిల్లోనే కథ నడుస్తుంది. ఇప్పుడు మీరేమో గ్రౌండ్ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ ఉంటుంది జరిగే మర్డర్స్కి, తమన్నా గారు స్పిరిచువల్గా ఉంటారు. ప్యారలల్ క్యారెక్టర్స్ ఇద్దరే. కాంబినేషన్ ఉందో తెలియదు. రేపు ఉందన్నారు ఓదెలా ఊళ్ళోనే షూట్ అన్నారు 5 days. ఆవిడ మరి వస్తే కాంబినేషన్ ఉండొచ్చు. ఓకే, ఇప్పటివరకు కాంబినేషన్ చేసినట్లేదు, చేయలే.